అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో అసలు ఏం జరిగింది? ఎందుకు ఇట్లా జరిగింది? వీళ్ళు ఎందుకు ఈ ఒకటి చెప్పి ఒకటి చేసిండ్రు? మొత్తం అయిపోయింది 17,900 కోట్లకే అయిపోయింది రుణమాఫీ మొత్తం చేసేసినాం 2 లక్షల రూపాయల వరకు. మొత్తం 22 లక్షలకు రుణమాఫీ చేసేసినామని గొప్పలు చెప్పుకొని మళ్ళీ ఒకసారి రైతులు బయటికి రాగానే లేదు లేదు ఇంకా పూర్తి కాలేదు, పూర్తి చేస్తామని రకరకాల సమస్యలు చెప్తున్నారు. దీనిలో చాలా చాలా కండిషన్స్ అంతా మనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఒక 11 కండిషన్స్ మనకు ముందే పెట్టారు కదా. రేషన్ కార్డ్ అని, కుటుంబం అంతా రేషన్ కార్డు యూనిట్ అంతా చూస్తామని, ఇంకేదో అని మీకు పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు వస్తాయి రావా అని, ఐటీ కడతారా అని రకరకాలుగా. లాస్ట్కి నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళతో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడినా. ఏంది దీన్ని వెనుక ఏం జరుగుతుంది, ముందరేం జరుగుతుంది, ఇదంతా అయ్యే పనేనా? నిజంగానే వీళ్ళు ఇంకా మిగిలిన ఎంత 17,900 కోట్లు అంటే 18,000 కోట్లు పోని, ఇంకొక 13,000 కోట్లు 31,000 కోట్లు కావాలంటే ఆడికే అరకొరనే. 31,000 కోట్లే అరకొర. సరే 13,000 కోట్లు పెడతారా? ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు ఏ లెక్కన వీళ్ళందరూ అనర్హులైనరు. రైతులు ఎందుకు రుణమాఫీ కాలేదు? చాలామందికి రేషన్ కార్డు ఉన్నా రుణమాఫీ కాలేదు. 30,000 40,000 లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే వాళ్ళు చెప్పిన కొన్ని కండిషన్స్ చెప్తా. ఆ కండిషన్స్లో నాకు తెలిసి ఐఏఎస్లో ఐపీఎస్లో కావచ్చు, సివిల్స్ అన్ని పరీక్షలు ఇవి ప్రిపేర్ అయ్యే బదులు కదా కనుక ప్రిపేర్ అవుతారు. రైతులు అవన్నీ వదిలేసి ఈ కండిషన్స్ కనుక అమలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కలెక్టర్ అవుతారు. అట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఖాతాదారు ఆధార్ నెంబర్ యాప్గా తనిఖీ చేసినప్పుడు 2B ప్రాసెస్డ్ అని వస్తే మొదటి రెండో విడతల్లో రుణమాఫీ కానట్లుగా భావించాలంట. అర్థమైందా? మీరు బ్యాంకులో పడిపోతే అక్కడ రకరకాల కారణాలు చెప్తున్నారు కదా బ్యాంకులలో. ఏంది ఆ కారణాలు కడతాలంటే మీరు ఆన్లైన్ చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా. 2B ప్రాసెసర్ అని చాలామంది అకౌంట్స్ వస్తున్నాయి. ఆ చాలామంది అకౌంట్స్ ఏంటంటే మీకు మొదటి విడతలు కాలే, రెండో విడతలు కాలే, మూడో విడతల మాఫీకి అర్హత ఉందా లేదా అనేది పరిశీలించాలి. ఒకవేళ అర్హత ఉండేది ఉంటే ఇప్పటికే మీ లిస్టులో పేరు వచ్చేది. లిస్టులో పేరు వచ్చిన వాళ్ళకి చెప్తాను చూడండి. లిస్టులో పేరు రాలేదు అంటే మీరు అనర్హులు అని అర్థం. మీరు పాస్ కాలేదు, వీళ్ళు పెట్టిన రూల్స్లా, వీళ్ళు పెట్టిన కండిషన్స్లా మీరు లేరు అని అర్థం. వీళ్ళు మాట్లాడేది కూడా దండ్లు ఉన్న వాళ్ళ గురించే. ఈ ఎర్రర్స్ అంటారు చూసినావు, కంప్యూటర్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ వాళ్ళ గురించే వీళ్ళు మాట్లాడేది. పొద్దుగాలు లేస్తే ఎర్రర్స్ లేనివి అంటే అసలు పేర్లే లేని వాళ్ళ గురించి మాట్లాడతలేరు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఏవో దగ్గరనో బ్యాంక్ దగ్గర పోతే కొన్ని కారణాలు చెప్తారు కదా, దానిలో వివరణ చెప్తున్నాను నేను. 2B ప్రాసెసర్ అంటే మీకు ఫస్ట్ కాలే, సెకండ్ కాలే, థర్డ్ దానికి మీరు అరువులో కాదో తేల్చలే అంటే ఆల్మోస్ట్ ఇంకా కాదు అని అర్థం దానికి. తర్వాత ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తే సరైన ఆధార్ నెంబర్ నమోదు చేసుకునేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అంట. ఆధార్ నెంబర్ ఇలా కొత్తగా తీసుకోవాలి రైతులు. వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడే బ్యాంకులకు ఆధార్ కార్డులు ఇస్తేనే లోన్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు కదా. వాళ్ళు ఉంటాయి. నిన్న ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు ఆధార్ నెంబర్లు 12 ఉండాలి కానీ కొందరికి 11 ఉన్నాయి, కొందరికి 13 ఉన్నాయి, కొందరికి 14 ఉన్నాయి, కొందరికి 20 ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఆధార్ కార్డులలో నెంబర్లు తప్పుంటాయా? ఉంటే గింటే పేరులో ఒక అక్షరం మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఇయర్ కొద్దిగా చేంజ్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటివి ఉంటుంది కానీ ఆధార్ నెంబరే తప్పుంటుందా? నాకు తెలిసితే ఆధార్ నెంబర్లు ఎవరు తప్పు ఉండవు. అందరికీ 12 ఉంటాయి. అవే నెంబర్లు ఒకటే నెంబర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకటే ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. అవి 14 15 ఉండవు. అది తప్పించుకునే మార్గం, లేకపోతే అవగాహన లేకపోవడం అంటారు దాన్ని. తర్వాత నో డాటా ఫౌండ్ అంటే వీళ్ళు ఫిక్స్ చేసిన డేట్లో లేనట్టంట. అంటే కట్ ఆఫ్ డేట్ ఉన్నాయి కదా, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 అన్నారు చూసినారా. మీరు ఆ మధ్యకాలంలో లేరు, ఆ మధ్యకాలంలో రెన్యువల్ చేసుకోలేదు, ఆ మధ్యకాలంలో రీషెడ్యూల్ చేసుకున్నారు. వీళ్ళంతా అనర్హులు. వాళ్ళంతా ఎప్పటికి జీవితకాలంలో వాళ్ళకి రుణమాఫీ కాదు. ఆధార్ రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే ఆధార్ నెంబరు అప్లోడ్ చేసేందుకు బ్యాంకులకు ఇవ్వాలి. ఆధార్ రుణ ఖాతాలు నేను ముందు నుంచి అదే చెప్తున్నా. మీరు లోన్ తీసుకున్నప్పుడు ఆధార్ నెంబర్ లేకుండా ఇచ్చిన లోన్లు. ఆధార్ కార్డులు ఇవాళ కొత్తగా రాలే, 2010 నుంచి ఆధార్ కార్డులు 2010, ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది ఇప్పటికీ. మీరు లోన్ తీసుకునేది ఎప్పుడు? వీళ్ళు ఇచ్చేది 5 సంవత్సరాల నుంచే కదా. అంతకుముందు లోన్లు తీసుకున్నారు కదా మీరు బ్యాంకుల్లో. అంతకుముందు కూడా మాఫీ అయినా కదా. కొత్తగా ఏం కాదు, ఇది ప్రపంచంలో కొత్తగా కాదు, భూమి మీద కొత్తగా కాదు. అంతకుముందు గవర్నమెంట్ కూడా మాఫీ చేసినాయి. అంతకుముందు కూడా మీరు లోన్ తీసుకున్నారు, మళ్ళీ మాఫీ చేస్తున్నారు. కొత్తగా కాదు కాబట్టి ఇది కూడా అబద్ధమే. తర్వాత కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ గ్రూప్ను ఆధారంగా బ్యాంకులు చేయాలి. ఎవరు చేయాలి? కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ గ్రూపింగ్. ఆల్రెడీ వీళ్ళు ఇవన్నీ చేసిండ్రు. ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడంతోనే మీకు అంత మోసం జరిగింది. ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీ 4 కలిసి అయినది 50,000, అయినది 60,000, ఈయనది 30,000 అంతా కలిసి 2 లక్షల పైన అయిందనుకో, ఇది 4 డిస్క్వాలిఫైడ్. ఈ 4 అర్హులు కాదు. ఎందుకంటే 2 లక్షల పైన ఉంది లోన్ అని. మరి మీరు ఏం చెప్పారు ఫస్ట్లో?
ఆ కుటుంబంలో కుటుంబ పెద్ద ఎవరు లేకపోతే మహిళలు ఎవరో చూసి ఆ మహిళకు ఫస్ట్ ప్రాధాన్యత ఆమెకి ఇస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామన్నారు. అక్కడ ఇండివిజువలే కదా, మీరు రేషన్ కార్డు ఇచ్చినంత మాత్రాన వాళ్ళంతా ఒకటే కుటుంబంలో ఉన్నారా? రకరకాలుగా విడిపోయి ఉన్నారు. కొడుకులకు పెళ్ళిలో వేరే ఇల్లు పెట్టుకున్నారు, వేరే సంసారాలు పెట్టుకున్నారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వేరే సంసారం పెట్టుకుండొచ్చు బతకనికే. ఇట్లాంటి చాలా ఉంటాయి. అక్కడ కూడా మోసం జరిగింది. లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా, సర్వీస్ పెన్షన్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదు. ఇది అందరికీ ఎవరికి ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు మాత్రం ఇచ్చారు. తెలుసు కదా, ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి అట్లా చాలా మందికి వచ్చి ఎమ్మెల్యేలకు చాలామందికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఈడ మాత్రం పెన్షనరు లేకపోతే సర్వీసు పెన్షనర్ ఇట్లాంటి ఉంటారు చూసిండ్రా, వాళ్ళకి లేదని చెప్పారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కూడా వీళ్ళు. పట్టదారు పాస్బుక్ లేదని వస్తే భార్య భర్త పేట మరో ఖాతా ఉందని తెలపాలంట. పట్టదారు పాస్బుక్ లేదు అని వస్తే, పట్టదారు పాస్బుక్ లేదు అని అంటే ఇక అది మాఫీ కాదని అర్థం. రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రతిపాదన మంజూరుకు అవకాశాలు ప్రభుత్వం పరిశీలించారు. రేషన్ కార్డు లేకపోతే ఏం ప్రతిపాదన తీసుకుంటారు వీళ్ళు? రేషన్ కార్డు లేని డాటా ఉన్న డాటా తీసి ఉన్న డాటాలనే ఇంకా దీనిలో ఎట్లా కోతలు పెట్టాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, దీనిలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐటీ కడుతున్నారా? రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఇంకేదైనా చేస్తున్నారా? ఈ నలుగురు కలిసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కలిసి 2 లక్షల పైన అయిందా? ఇట్లాంటివన్నీ చేసి గొంతు కోసే ప్రక్రియ చేసారు తప్ప వీళ్ళు ఇంకోటి ఏం పరిశీలించలేదు. వీళ్ళకి అంత ఓపిక లేదు. వేర్వేరు వ్యక్తులకు ఒకే ఖాతా గుర్తింపు ఉంటే బ్యాంకులో పరిశీలించాలి. అసలు బ్యాంకులో అంత టైం ఎవరు ఇస్తలేరు సున్నికి. అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా, ఒకే కుటుంబంలో వేర్వేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయిన బ్యాంకులు పరిశీలించాలి. ఇది కూడా పరిశీలన కుదరదు. మీ కుటుంబంలో వేర్వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగైనా మాఫీ వర్తించాలి. ఇది తలదిక్క కండిషన్. ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న దానిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. నాకు ఎవరో మొన్న కానిస్టేబుల్ పెట్టిండయ్యా, ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ పెట్టిండు. సార్ నేను కానిస్టేబుల్ని, నాకు వచ్చే జీతం ఎంత? మేము 70,000 ఏమో నల్గొండ నుంచి పెట్టిండు అనుకుంటా. 70,000 లోన్ తీసుకుంది మా అమ్మ, మాఫీ చేయలే. ఏంటంటే మీ కొడుకు కానిస్టేబుల్ అని చెప్పారు. మాకు వచ్చే జీతాలు ఎంత, మేము బతికేది ఎంత? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకైతే ఓకే, మాకు వచ్చే జీతాలకి ఎంత, మేము తీసుకున్న లోన్ మాఫీ ఎందుకు కాదన్నారు చూడు. సేమ్ అదే. ప్లస్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాడంట. అందరూ కూడా రేషన్ కార్డు మీద ఉన్నారు. రేషన్ కార్డు ఇయ్యలే వీళ్ళు. ఆయన 40,000 ఉందంటే అది కూడా కాలే. వాళ్ళ అమ్మాయి పేరు 70,000 కూడా కాలే. ఇది ఒక మోసం. ఒకే రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలు ఉన్న ఖాతాలో ఆధార్ లింక్ అయ్యి లేకున్నా ఇదే ఆధార్ లింకు లేదు అనేది మాత్రం పెద్ద మోసం. ఇది భుజాలను దులుపుకొని పోవడం, బాధ్యతల నుంచి తప్పుకోవడం. మీరు ఆధార్ కార్డులు అవన్నీ బ్యాంక్ అకౌంట్లకు ఎప్పుడో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వమే ఎప్పుడో ఆధార్ కార్డులు బ్యాంకులు అవన్నీ జమ చేయాలని డెడ్లైన్ పెట్టింది. మీ పాన్ కార్డులు, మీ ఆధార్ కార్డులు మొత్తం బ్యాంకులో ఉన్నాయి. ఒకవేళ ఆ తర్వాత తీసిన లాస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి తీసిన లోన్లలో అయితే ఆధార్ కార్డు లేకుండా అసలు బ్యాంక్ అకౌంట్లే ఓపెన్ కాలే ఇంతవరకు. ఎక్కడ ఓపెన్ చేస్తలేరు కూడా వాళ్ళు. ఆధార్ కార్డు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్. కాబట్టి ఇదంతా కూడా తమాషా కండిషన్లు పెట్టి దాదాపు 31 కండిషన్లు ఇట్లాంటివి వాళ్ళు కట్ చేసినాయి. 31 కేటగిరీలుగా చేసిన రైతులని, 31 కేటగిరీలు. దీనిలో పాస్ అయితే దానిలో పాస్ అవుతాడా, దానిలో పాస్ అయితే దీనిలో పాస్ అవుతాడా? రేషన్ కార్డులో ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఉన్నారా, తీసి పక్కన పడేయాలి. తర్వాత ఈయన ఎంత తీసుకున్నాడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి తీసి పక్కన పడేయాలి. ఈ రైతు ఏంది, ఈ రేషన్ కార్డులో ఈ రైతు వాళ్ళ తమ్ముడు ఐటీ కడతాడు. తమ్ముడు ఇక్కడ ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఆయన ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన లోన్ తీసుకుంటే ఈ తమ్ముడి పేరు చెప్పి కట్ చేసి పడేసారు. ఇక ఇట్లాంటివన్నీ బొక్కలు పెట్టి 31 కండిషన్లు పెట్టి మొత్తం 31 కండిషన్లతోనే రైతులకు రుణమాఫీ కాకుండా చేసినారు. అందుకే రుణమాఫీ కాని రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రభుత్వం చేసిన ఒక మోసం. 31 కండిషన్లు పెడితే వీళ్ళు 10th క్లాస్ కూడా పాస్ గారు. ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు 10th క్లాస్ కూడా పాస్ గారు. వీళ్ళ కనుక అవే 31 కండిషన్, సగం కండిషన్లు పెట్టిన చాలు, వీళ్ళు ఎవ్వరు పాస్ గారు. వీళ్ళ కొడుకులు, ఈ ఎమ్మెల్యేల కొడుకులు, మినిస్టర్ల బిడ్డలు చదువుతారు కదా, వాళ్ళకి ఎగ్జామ్ పోయినప్పుడు ఇట్లాంటి కండిషన్లు పెట్టాలి. 31 అర్థం కాని కండిషన్స్ పెట్టాలి. అప్పుడు వాళ్ళకు తిక్క కుదురుతుంది, రోగం కుదురుతుంది. అప్పుడు రైతుల బాధ అర్థమవుతుంది. రైతులకు 31 కండిషన్లు పెట్టిన తర్వాత ఇక 31 కండిషన్ల మీరు ఏ ఒక్క కండిషన్ పాస్ కాకపోయినా అవుట్. 31 కండిషన్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బయటికి చెప్పింది వేరు, లోపల చేసింది వేరు. బయటికి మాట్లాడింది వేరు, వాళ్ళ మనసులో ఉన్నది వేరు. బయటికి చెప్పిన కండిషన్లు వేరు, అమలు చేసిన కండిషన్స్ వేరు. వీళ్ళు బయటికి చెప్పారు కదా, బంగారం పెట్టి పాస్బుక్లు పెట్టినా మీకు రుణమాఫీ చేస్తామన్నారు. అసలు రేషన్ కార్డుతో సంబంధం లేదు, జస్ట్ కుటుంబ గుర్తింపు కోసం అని చెప్పారు. ఇవన్నీ మోసమే, అవన్నీ నోటికి వచ్చిన మాటలు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఎంత తగ్గిద్దాం, ఎంత తక్కువ చేద్దాం, ఎట్లా కట్ చేద్దాం, ఎంతమందికి ఇవ్వకుండా మంచిది, ఎట్లా పైసలు మిగిలించుకుందాం, ఇదే దానిలో ఉన్నారు. ఇదే రంది వాళ్ళది. మొత్తంగా రైతులకు రుణమాఫీ విషయంలో జరిగిన మోసం, వీళ్ళు పెట్టిన కండిషన్స్ గురించి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.